హాయ్ వియర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ బిట్స్ ఎలా డెప్త్గా అడుగుతారో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఈ విధంగా ఇవ్వడం జరిగింది బిట్టు. ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం ఇచ్చారు. సో ఇది సమబాహు త్రిభుజ వైశాల్యం ఇవ్వడం జరిగింది. సమబాహు త్రిభుజ వైశాల్యం 49√3 సెంటీమీటర్ స్క్వేర్. సో వృత్త కేంద్రమును చూడండి, వృత్తం యొక్క కేంద్రం అనేది 3 శీర్షాలు, త్రిభుజం యొక్క 3 శీర్షాల వద్ద 3 వృత్తములు అనేవి బాహ్యంగా పటంలో చూపిన విధంగా స్పృశించుకుంటున్నాయి. బాహ్యంగా స్పృశించుకుంటున్నాయి కదా ఒకదానికొకటి. ఎస్, ఈ విధంగా స్పృశించుకుంటున్నాయి అయినచో వృత్తమును కలిగి ఉండని త్రిభుజ ప్రాంత వైశాల్యంను కనుగొనమండి. ఇది మొత్తం త్రిభుజ ప్రాంత వైశాల్యం అయితే ఈ వృత్తం లేని పార్ట్ ఏంటి? బ్లూ షేడ్ కదా. సో ఆ బ్లూ షేడ్ మనకి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే మొత్తం త్రిభుజం ఏబిసి వైశాల్యము మైనస్, ఎందుకంటే ఈ మొత్తం వైశాల్యంలో నుంచి మనము ఈ వృత్తం యొక్క పార్ట్ని తీసేయాలి. ఈ వృత్తంలోని కొంత భాగాన్ని మనం సెక్టార్ అనడం జరుగుతుంది కాబట్టి వృత్తంలోని కొంత భాగాన్ని సెక్టార్ అంటారు. ఈ 3 సెక్టార్లు సేమ్ వాల్యూస్, సేమ్ మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నా, 3 ఇంటూ సెక్టార్ వైశాల్యము అని రాయడం జరుగుతుంది. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఏంటి? θ/360 ఇంటూ వృత్త వైశాల్యము πr². తీటా ఎంత ఇచ్చారు మనకి? 60 degrees ఇవ్వడం జరిగింది. సో 60/360 ఇంటూ πr మీన్స్ 7². ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. మనకి ఇదే కదా కావాల్సింది. సో ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం మనకి ఇవ్వడం జరిగింది. త్రిభుజం యొక్క వైశాల్యం 49√3 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ సెక్టార్ వైశాల్యం θ/360, దట్ మీన్స్ 60/360 ఇంటూ πr². π మీన్స్ 22/7, r మీన్స్ 7 ఇంటూ 7, అంతే కదా. సో చూడండి, క్యాన్సలైజేషన్ పార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 7 క్యాన్సల్ అయిపోతుంది, 0 క్యాన్సల్ అయిపోయింది. 6 1s 6 క్యాన్సల్, 2 3s 2 11s 3 క్యాన్సల్ అయిపోయింది. సో రిమైనింగ్ పార్ట్ 49√3 మైనస్ 11 ఇంటూ 7 77. ఇక్కడ √3 వాల్యూని మనము తీసుకోవడం జరుగుతుంది. చూడండి, √3 మీన్స్ 1.732 కాబట్టి ఆ వాల్యూని మనం పర్టికులర్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయగా 84.87 వాల్యూ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రెండింటిని మైనస్ చేయగా వచ్చు వాల్యూ 7.87. సో ఇవి వైశాల్యము, వీటి మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి? సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.